ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మనందరికీ తెలుసు. కానీ స్టెప్అప్ ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మనలో చాలామందికి తెలియదండి. ఎస్ఐపి ఎలా చేయాలని ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ స్టెప్అప్ ఎస్ఐపి గురించి మాత్రం ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా తక్కువ వీడియోస్ మాత్రమే ఉన్నాయి. ఈ వీడియోలో అసలు స్టెప్అప్ ఎస్ఐపి అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఏ యాప్స్లో చేసుకోవాలి, ఈ విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు డైరెక్ట్గా స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేయాలో లైవ్లో చూపిస్తానండి. కానీ దానికంటే ముందు స్టెప్అప్ ఎస్ఐపి అంటే ఏంటి, దాని అవసరం ఏంటో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈరోజు పలానా జీతం వస్తుంది, నెలకు 50,000 వస్తుంది అనుకుందాం. అందులో నుంచి మీరు ప్రతి నెల 5,000 రూపీస్ ఎస్ఐపిని స్టార్ట్ చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ మీ జీతం లైఫ్ లాంగ్ 50,000 ఉంటుందా? లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం పెరగచ్చు, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి ఇంకొంచెం పెరగచ్చు. సో ఇలా మారుతూ ఉంటుంది. అలాగే మీరు ఈ సంవత్సరం మీరు ప్రతి నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు, అంతా బాగానే ఉంది. కానీ మనకు లైఫ్ లాంగ్ ప్రతి నెల 5,000 పెట్టుకుంటూ పోతే ఆ వచ్చే అమౌంట్ మీ రిటైర్మెంట్కి సరిపోతుందా అంటే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎందుకంటే కాలం మారే కొంది ఖర్చులు పెరిగిపోతాయి, మనకు రిటైర్మెంట్ అప్పుడు కావాల్సిన డబ్బులు కూడా అవసరం పెరిగిపోతుంది. అందుకే ఈ స్టెప్అప్ ఎస్ఐపి కాన్సెప్ట్ ఏంటి అంటే, మన ఇన్కమ్ పెరుగుతూ వెళ్ళే కొంది ఆటోమేటిక్గా మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచటం, దాన్నే స్టెప్ అప్ అంటారనమాట. అంటే మన ఆదాయం ఒక స్టెప్ పెరుగుతుంది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఆటోమేటిక్గా ఒక స్టెప్ పెంచే ప్రాసెస్నే స్టెప్అప్ ఎస్ఐపి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం మీ జీతం 50,000 రూపాయలు, అందులో నుంచి ఒక 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారు ప్రతి మంత్ ఎస్ఐపి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎవ్రీ ఇయర్ సుమారుగా మీ కంపెనీలో మీకు ఒక 10%, 15% హైక్ వచ్చింది. ఆ ఇన్కమ్ వచ్చిన వెంటనే తెలియకుండా మనం ఏం చేస్తాం, దాన్ని ప్లాన్ చేసుకోకపోతే చక్కగా ఖర్చు పెట్టేసుకుంటాం, లేకపోతే ఏదో ఒక పార్టీలు చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనకి ఎవ్రీ ఇయర్ కూడా మీకు తెలుసు కాబట్టి ముందే నాకు ప్రతి సంవత్సరం ఒక 5%, 10% నా శాలరీ పెరిగింది కాబట్టి మీరు ఎస్ఐపి కూడా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే అవసరం లేకుండా ఆటోమేటిక్గా 5% అని 10% అని పెంచుకునే ప్రాసెస్నే స్టెప్అప్ ఎస్ఐపి అంటారు. సరే, ఇలా కూడా చేసుకోవచ్చా? ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చాలామందికి ఈ ఆప్షన్ తెలియదు అనమాట. ఇప్పుడు కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మీరు చెప్పింది మాకు ఆల్రెడీ తెలుసు, కానీ ఎక్కడ చేయాలో ఎలా చేయాలో తెలియదు. కరెక్ట్ అండి. ఎందుకంటే ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, గ్రో ఉంది, జెరోదా కాయిన్ ఉంది, ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి. కానీ స్టెప్అప్ ఎస్ఐపి ఫీచర్ ప్రస్తుతానికి అందరూ ఆఫర్ చేయట్లేదు, కేవలం కొంతమంది మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ది టాప్ ఎవరంటే జెరోదా కాయిన్ వాళ్ళు ఒకళ్ళు, తర్వాత గ్రో యాప్ వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళిద్దరూ స్టెప్అప్ ఎస్ఐపి కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా మీకు జెరోదా కాయిన్ యాప్లో, ఎందుకంటే మన ఇండియాలో చాలామంది మెజారిటీ వాళ్ళు ఎక్కువ వాడేది గ్రో యాప్, జెరోదా కాయిన్ యాప్. సో ప్రస్తుతానికి నేను జెరోదా కాయిన్ యాప్లో స్టెప్అప్ ఎస్ఐపి ఎలా చేసుకోవాలో మీకు లైవ్గా స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా జెరోదా కాయిన్ యాప్లో స్టెప్అప్ ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చూసేది జెరోదా యాప్ అయినా కూడా రిమైనింగ్ గ్రో యాప్ అయినా ఇంకా వేరే యాప్స్లో మీరు స్టెప్అప్ ఎస్ఐపి చేస్తున్న ప్రాసెస్ ఇదే ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ జెరోదా కాయిన్ యాప్ ఉంది కదా, ఈ జెరోదా కాయిన్ యాప్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసాక హోమ్ అని, ఇన్వెస్ట్మెంట్ అని, డిస్కవర్ అని, అకౌంట్ అని కింద కనిపిస్తుంది కదా ఆప్షన్స్, ఇలా అనమాట. సో వీటిల్లో ఈ డిస్కవర్ ఆప్షన్లోకి వచ్చేస్తే మనం వెతుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పలానా ఫండ్ ఇష్టం. ఒకటి గుర్తుంచుకోండి, ఈ వీడియోలో మనం చెప్పుకునే ఫండ్స్ కానీ పేర్లు కానీ అవి మొత్తం కూడా ఏవి కూడా సజెషన్స్ కాదు, కేవలం జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం మనం వాడే ఎగ్జాంపుల్స్ మాత్రమే, అవి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కాదు. అది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. ఈ వీడియో జస్ట్ మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, అంతేకాని ఇది ఎలాంటి సలహా కాదు, సూచన కాదు. ఇవి జస్ట్ ఉదాహరణ మాత్రమే. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఐసిఐసిఐలో పెట్టాలనిపించింది. ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ ఫండ్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇక్కడ ఉంది కదా, సెకండ్ కనిపిస్తుంది, అందులో పెట్టాలనిపించింది. కనిపిస్తుంది ప్రస్తుతానికి దీని ఎన్ఏవి వచ్చేసి 127 ఉంది. తర్వాత దాని సిఏజిఆర్ అంటే మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే దాని లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అది ఎంత రిటర్న్ ఇచ్చిందో చూసుకోవచ్చు. ఇది లాస్ట్ 3 సంవత్సరాలుగా యావరేజ్గా సంవత్సరానికి 18% రిటర్న్ ఇచ్చింది. అదే లాస్ట్ 5 సంవత్సరాల్లో యావరేజ్గా సంవత్సరానికి 19% రిటర్న్ ఇచ్చింది, 19.38%. లాస్ట్ 4 ఇయర్స్లో 16% అప్రాక్స్గా. అదే లాస్ట్ 1 ఇయర్లో కేవలం 8% పెరిగింది. లాస్ట్ 2 ఇయర్స్లో అయితే సంవత్సరానికి సుమారు 17% దాకా పెరిగిందనమాట. ఇది తర్వాత పక్కనే మినిమం ఇన్వెస్ట్మెంట్ అని ఉంది. ఈ ఫండ్ అనేది ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే 5,000, 10,000 ఉండాల్సిన అవసరం లేదు. నెలకి మీరు కేవలం 100 రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టుకోవచ్చు. తర్వాత ఎగ్జిట్ లోడ్ అంటే ఇక్కడ ఉంది చూడండి, మీరు కనుక కొన్న సంవత్సరంలోపు 1 ఇయర్లోపు కనుక మీరు కనుక అమ్ముకుంటే ఆ అమ్మిన దాని మీద 1% అనేది మీరు ఫీజు కట్టాలన్నమాట వీళ్ళకి. అదే 1 ఇయర్ దాటిన తర్వాత అయితే
రూపాయి కూడా కట్టనవసరం లేదు. అది పక్కన ఎక్స్పెన్స్ రేషియో అంటే మీ డబ్బుల్ని జాగ్రత్తగా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారు కాబట్టి మీరు వీళ్ళకి కట్టే ఖర్చు అనమాట. సో ఇదంతా అంటే 0.84%, అంటే సంవత్సరం మొత్తం మీద సుమారు ఒక 84 పైసల వరకు వెళ్ళకపోతుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ చూసారంటే మీ అందరికీ చాలామందికి ఎస్ఐపీలు వాళ్ళకి తెలుసు, ఫండ్స్లో డైరెక్ట్ ఫండ్స్ అని రెగ్యులర్ ఫండ్స్ అని ఉంటాయి. జనరల్గా ఈ జెరోదా కాయిన్లో కానీ గ్రోలో కానీ వీటిల్లో ఉండే మెజారిటీగా డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయండి. డైరెక్ట్ ఫండ్స్కి మీకు ఎట్లాంటి మిడిల్ మ్యాన్ మధ్యవర్తి కమిషన్ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. కానీ రెగ్యులర్ ఫండ్స్ ఫోన్పేలో వీటిలో ఉండే ఫండ్స్ రెగ్యులర్ ఫండ్స్కి మీకు కొంచెం ఒక 0.5%, 1% కాస్ట్ ఎక్స్ట్రా పడుతుంది. సో రెండిట్లో ఏది బెస్ట్ సార్ అంటే డైరెక్ట్ ఫండ్సే బెస్ట్. సో ఇక్కడ టాప్లో మీరు చూసారంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ అని కనిపిస్తుంది కదా, డైరెక్ట్ ఫండ్ అనమాట అది. సో కిందకు వచ్చేస్తే లాకిన్ పీరియడ్ అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు పెట్టుకోవాలని ఏమైనా ఉందా, అసలు ఏం అవసరం లేదని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. అదే రిస్క్ వెరీ హై కాబట్టి మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయిపోతుంది. ఇక్కడ కనిపించింది కదా అనేసి 16% లేకపోతే 3 సంవత్సరాలు పెట్టుకుంటే సంవత్సరానికి 18% చొప్పున పెరిగిద్ది అని అనుకోవద్దు. ఎందుకంటే అది పాస్ట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్లో అంతే పెరగవచ్చు, అంతకంటే తగ్గొచ్చు, లేకపోతే ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి రిస్క్ మాత్రం ఉంటుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే రిస్క్ లేకుండా ఎక్కడా కూడా ప్రపంచంలో మీ డబ్బులు అనేవి పెరగవు. సో మీరు పెట్టే దాంట్లో తక్కువ రిస్క్ ఉందా ఎక్కువ రిస్క్ ఉందో అంత రిస్క్ మీరు తీసుకోగలరా లేదా అని ఆలోచించుకొని పెట్టుకోండి. సో ఈ ఫండ్లో అయితే కొంచెం హై రిస్కే ఉంది, హై కూడా కాదు వెరీ హై రిస్క్ ఉంది. సో దాని ప్రకారం తర్వాత సెక్టర్స్, ఈ ఫండ్లో మీ డబ్బుల్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ఫండ్ హోల్డింగ్స్, అలాగే మీ డబ్బులు ఏ కంపెనీలో పెట్టారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, ఐసిఐసిఐ బ్యాంక్లో, రిలయన్స్లో, ఎల్ఎన్టీలో, భారతీ ఎయిర్టెల్లో, యాక్సిస్ బ్యాంక్లో, ఇలా చాలా కంపెనీస్లో పెట్టుకుంటూ వెళ్ళారనమాట. సో మీరు ఈ ఫండ్ మంచి ఫండా కాదా, మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇంకా డీటెయిల్ కావాలంటే కింద స్కీమ్ డాక్యుమెంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంక ఇప్పుడు డైరెక్ట్గా ఎలా ఎస్ఐపి చేయాలో చూద్దాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కింద, బై అని ఎస్ఐపి అని. బై అంటేనేమో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒకేసారి ₹1,00,000 10 లక్షలు ఉన్నాయి, పెడదాం అనుకుంటున్నారు, పెట్టేసి దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు బై వాడాలి. అలా కాకుండా ప్రతి నెల కొంచెం అమౌంట్ కనుక మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఎస్ఐపి క్లిక్ చేయాలి. సో ఎస్ఐపి మీద నేను క్లిక్ చేస్తున్నా. ఎస్ఐపి క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మ్యాండేట్ అని ఉంది. మ్యాండేట్ అంటే మంత్లీ కట్ అవ్వాలి కదా మీకు, ఎందుకంటే మనం ప్రతి మంత్ పని మాలా గుర్తుపెట్టుకునే అంత ఓపిక మనకు ఉండదు, ఆ బిజీలో పడిపోతాం. సో అందుకని మ్యాండేట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మ్యాండేట్ అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు సో ఇక్కడ కింద ఉంది కదా మేనేజ్ మ్యాండేట్ అని, మ్యాండేట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ మేనేజ్ మ్యాండేట్లోకి వెళ్ళి క్రియేట్ మ్యాండేట్ కొట్టాలి. మ్యాండేట్ నేమ్ ఏంటి అంటే స్టెప్అప్ ఎస్ఐపి, ఏదో పేరు పెట్టుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. స్టెప్అప్ ఎస్ఐపి ప్రొసీడ్. ఇక్కడ మీ ఫోన్పే సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ నా ఫోన్పే యూపీఐ ఐడి ఇచ్చాను, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నా ఫోన్పేలోకి ఇట్లా ఒకటి వచ్చింది అనమాట. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏం పర్లేదు, 1 lakh ఏం కట్ అవ్వు, అది జస్ట్ మీకు మ్యాక్సిమం అమౌంట్ ఎంత కట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనమాట, అంతే తప్ప ₹1,00,000 ఏం కట్ అయ్యి ఇక్కడ 1 lakh కనిపిస్తుంది కదా అనేసి. సో సెట్ ఆటోపే. సో ఆటోపే నేను ఇచ్చేస్తున్నాను. మ్యాండేట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ కాయిన్ యాప్లోకి వెళ్తాను, అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఉంది కదా మ్యాండేట్, దీని మీద క్లిక్ చేసి స్టెప్అప్ ఎస్ఐపి ఇప్పుడు నేను పెట్టుకున్నాను. ఈ కిందదేమో మంత్లీ ఎస్ఐపి అనేది నా ఇదివరకు క్రియేట్ చేస్తుంది, ఇప్పుడు క్రియేట్ చేసిన మనం స్టెప్అప్ ఎస్ఐపి కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇంకా ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ కూడా దీని ద్వారా నేను ఏ అకౌంట్ అయితే ఇచ్చానో ఆ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ కట్ అయిపోతాయి. సో ఎంత పెట్టాలనుకుంటున్నాను, మినిమం ₹100 కాబట్టి 100 కనిపించింది. మీకు 1000 కావాలంటే 1000 పెట్టుకోవచ్చు, 10,000 కావాలంటే 10,000 పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ₹500 పెడదాం అనుకుంటున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ₹500 ఎప్పుడెప్పుడు పెట్టాలి, నేను మంత్లీయా వీక్లీయా మన ఇష్టం అనమాట. ఇక్కడ చూసారంటే మీరు డైలీ పెట్టుకోవచ్చు, వీక్లీ పెట్టుకోవచ్చు, 15 డేస్కి, మంత్లీ, క్వార్టర్లీ. ఈ జెరోదా యాప్లో, గ్రో యాప్లో ఉన్న బెనిఫిట్ ఇదేనండి, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ ఇస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే డైలీ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఉంటారు మెడికల్ షాప్ వాళ్ళు, లేకపోతే రోజువారీ వ్యాపారం చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైలీ పెట్టుకోవాలనుకుంటారు, రోజుకు ₹20, ₹50, ₹100 పెట్టుకోవాలనుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి మంత్లీ పెడదాం అనుకుంటున్నాను, మంత్లీ పెట్టేశాను. నెక్స్ట్ డేట్, ఏ రోజు కట్ అవ్వాలి. సో జనరల్గా మనందరికీ శాలరీలో 1వ తారీఖు 2వ తారీఖు వస్తాయి కాబట్టి మరీ వెంటనే కాకుండా, అలాగని మరీ లేట్ కాకుండా మ్యాక్సిమం 5వ తారీఖు అని పెట్టుకోండి. 5th పెట్టేసుకున్నాం. తర్వాత ఇక్కడ కింద చూసారంటే ఆటోమేటిక్ స్టెప్అప్, ఇది మెయిన్ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి సంవత్సరం మీకు ఆటోమేటిక్గా స్టెప్అప్ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేసి. సో ఇక్కడ తీసేస్తే పోతుంది, ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు స్టెప్అప్ చేయాలనుకుంటున్నాను. ఎంత చేయాలనుకుంటున్నాను, ప్రతి సంవత్సరం కూడా నాకు మినిమం 10% పెరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 500 పెట్టా కాబట్టి నెలకి, నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు 10% పెరగాలి, అంటే 550 అవ్వాలన్నమాట మంత్లీ.
అలాగే మీరు 5,000 పెడితే 5,500 మీ ఇష్టం. మీరు ఎంత పర్సెంటేజ్ కావాలో అంత పర్సెంటేజ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సార్ నాకు అంత శాలరీ ఏం పెరగవు, జస్ట్ ఒక 5% పెరుగుతుంది, 5% అయినా పెట్టుకోవచ్చు. లేదు నేను 25 పెడతానంటే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10% పెట్టాలనుకుంటున్నాను. 10% ఎప్పటి నుంచి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు మీరు? సో ఎగ్జాక్ట్గా సంవత్సరం నుంచే పెరగాలని రూల్ ఏం లేదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డిసెంబర్ మంత్, మీకు రేపు ఏప్రిల్ నుంచి జీతం పెరుగుతాయి అనుకోండి, సో ఏప్రిల్ నుంచి పెట్టేసుకోవచ్చు, ఏప్రిల్లో అలా అనమాట, మీ చాయిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ జూన్ నుంచి పెంచాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ జూన్ నుంచి, ఓకే, జూన్ ఎప్పటి నుంచి, జూన్ 5th నుంచి. నెక్స్ట్ జూన్ 5th నుంచి నాకు ప్రతి నెలకు కూడా ఇక్కడ చూసారంటే కింద 50 రూపీస్ పెరిగిపోద్ది. అంటే నెక్స్ట్ జూన్ వరకు కూడా ప్రతి నెల 500 కట్ అవుతాయి. ఆ తర్వాత జూన్ 5th నుంచి మాత్రం 550 కట్ అవుతాయి. అదనమాట. సో ఎవ్వరికి మీరు ఫోన్ చేయని అవసరంలా, ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టిన అవసరంలా, స్టార్టింగ్లో ఒక్కసారి ఇట్లా సెట్ చేసుకుంటే ఇంక ఎవ్రీ ఇయర్ ఇలా పెరుగుతూ వెళ్ళిపోతాయి అనమాట. ప్రతి సంవత్సరం జూన్ 5th రోజు మీకు 10% పెరుగుతూ వెళ్ళిపోతాయి. సో కింద క్రియేట్ ఎస్ఐపి అని ఉంటుంది. క్రియేట్ ఎస్ఐపి, యు ఆర్ క్రియేటింగ్ ఏ మంత్లీ ఎస్ఐపి ఆఫ్ 500 ఇన్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ అన్నాడు. సో క్రియేట్ కొట్టున్నాను, ఎస్ఐపి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసారంటే నేను ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తాను. ఆర్డర్స్లోకి వెళ్తే ఇప్పుడు మీరు చూసారంటే నేను ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తాను. అందులో పైన ఎస్ఐపిస్ కనిపిస్తున్నాయి. కింద చూసారంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇక్కడ మీరు చూసారంటే పైన స్టెప్అప్, ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, అది స్టెప్అప్ ఎస్ఐపి క్రియేట్ అయిపోయింది. ఈరోజు నేను క్రియేట్ చేస్తున్నప్పుడు డేట్ December 15th. సో మనం 5వ తారీఖు పెట్టాం కాబట్టి నెక్స్ట్ January 5 నుంచి కట్ అవ్వడం మొదలు పెడతాయి అనమాట. సో నెక్స్ట్ Jan 5th నుంచి ప్రతి నెల 500 కట్ అయిపోతాయి. అలాగే మనం స్టెప్అప్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు చూసారంటే 10% క్లియర్ కనిపిస్తుంది. 10% ఆన్ 5th June. నెక్స్ట్ June 5th నుంచి 10% పెరుగుతాయి అనమాట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ నేను బై మిస్టేక్ ఏదైనా తప్పు చేశాను, రాంగ్ చేశాను, ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నాను. హ్యాపీగా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇవేమీ మీరు ఎవరికి బాకీ ఉండట్లా. ఇవి మీ డబ్బులు, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, మార్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. సో ఇదే ఉంది, ఇది నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా లేకపోతే మార్చుకోవాలనుకుంటున్నా, క్లిక్ చేస్తాను, లోపలికి వెళ్తాను, కింద మోడిఫై అని ఉంది. ఏం మోడిఫై చేయాలనుకుంటున్నావు, ఏమైనా మోడిఫై చేయొచ్చు. డబ్బులు 5,500 కాస్త 5,000 పెంచాలనుకుంటున్నావు, పెంచుకో. లేకపోతే మంత్లీ కాస్త వీక్లీ పెట్టాలనుకున్నా పెట్టుకో, లేకపోతే క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి పెడదామనుకున్నా నీ ఇష్టం పెట్టుకో. పర్సంటేజ్ కాస్త 10% 5% పెడదామనుకున్నా పెట్టుకో, ఎలాంటి అభ్యంతరం లేదు. పెట్టేసుకొని కింద ఇక్కడ మోడిఫై అని పెట్టేస్తే మోడిఫై అయిపోద్ది అనమాట, అంతే. అలాగే అసలు సార్ నాకు ఇది అసలు ఏమొద్దు, నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా, ఏముంది సింపుల్, ఇక్కడ కింద 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్నే క్లిక్ చేస్తే డిలీట్ కావాలంటే డిలీట్ కొట్టేసుకోవచ్చు. కంప్లీట్గా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇంకా మీకు ప్రతి నెల కట్ అవ్వు అనమాట. ఒకసారి డిలీట్ కొట్టేసిన వెంటనే మీకు ప్రతి నెల కట్ అవ్వు, ఇది ఒక ఆప్షన్. అలా కాకుండా పాజ్ అని ఉంది. పాజ్ అంటే ఏంటంటే మనలో కొన్నిసార్లు మనకి ఏదైనా 1-2 నెలలు మనకు జాబ్ లేకపోతే ఆదాయం ఉంటాం. అలాంటప్పుడు మంత్లీ కట్ అవ్వాలంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఒక 2-3 నెలలు దీన్ని స్టాప్ చేసుకొని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా దీన్ని రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా ఉంది. సో అప్పుడు పాజ్ ఆప్షన్ యూస్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్ స్టెప్అప్ ఎస్ఐపి చేసుకోవటం. ఫస్ట్ టైం కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ ఒకసారి అలవాటు అయిపోతే చాలా ఈజీ అనమాట. అదే అంతేనండి, స్టెప్అప్ ఎస్ఐపి క్రియేట్ చేయడం చాలా ఈజీ. మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకున్నానండి. ఒకవేళ అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.